So now we will see the difference between on premises and cloud servers, cloud computing అనొచ్చు. సో ఇక్కడ సర్వర్ అంటే ఏంటిదంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. సర్వర్ అంటే మనం ఏదైనా ఇంటర్నెట్లో అవైలబుల్గా అందరికీ పెట్టే వాటిని సర్వర్స్ అంటాం. సర్వర్స్లో మాత్రమే మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సర్వర్స్లో మాత్రమే మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. వాటిని సర్వర్లో పెడితేనే మనం అందరికీ కనబడుతుంది, అంటే ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆన్ ప్రెమిసెస్ అంటే ఇన్ మై ఓన్ సర్వర్, నా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆన్ ప్రెమిసెస్ అంటారు. On premises means, just I'll write the definition here. On premises means if I'm using my own servers, infrastructure, host the website without using cloud, వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు. నా ఓన్ ప్రెమిసెస్ అంటే నా ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటా ఉండే వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఇప్పుడు క్లౌడ్కి ఆన్ ప్రెమిసెస్కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. సాయి తేజ, ఆన్ ప్రెమిసెస్ అంటే క్లౌడ్ యూజ్ చేయకుండా నా అప్లికేషన్ని నా ఓన్ సర్వర్లో పెట్టి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసే వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు, వితౌట్ యూజింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. నీ ఓన్ ఆఫీస్లో మీకే ఒక సర్వర్లు పెట్టేసుకోండి, ఒక డెడికేటెడ్ టీం పెట్టి అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అక్కడ లేకుండా, కాన్సెప్ట్ లేకుండా ఒక వెబ్సైట్ని హోస్ట్ చేస్తే వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు. సో ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ ఇక్కడ ఏమవుతుంది, మనం జస్ట్ నేను పైన మనము డిస్కస్ చేసిన ప్రకారం ఇట్ బికమ్స్ హై పే. హై పే అనేది ఎవరికి, ఒక డెడికేటెడ్ టీం పెట్టేస్తాం వాళ్ళందరికీ మనం పే చేయాల్సి ఉంటుంది కదా. తర్వాత లెస్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే పర్ఫార్మెన్స్. ఇక్కడ స్కేలబిలిటీ అంటే పర్ఫార్మెన్స్. ఎక్స్టెండబిలిటీ అంటే బేస్డ్ ఆన్ దట్ ట్రాఫిక్ని బట్టి ఆ ర్యామ్ సైజ్ని ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయడం అనేది జరగదు. మనం ఎక్కడైతే ముందు చూజ్ చేసుకుంటామో అంతే ఉంటుంది. ఇక్కడ డైనమికల్గా గ్రో అనేది ఉండదు, పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అనేది ఉండదు. సో ఆన్ ప్రెమిసెస్ వన్ ఆఫ్ ద ఇది హై పే అనేది ఉంటుంది, లెస్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ దానికి కాంట్రాస్ట్ చూడండి, పే వాట్ యు యూజ్. దట్ ఈస్ స్కేల్ అప్. ఒకవేళ మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయితే పే మోర్. ఒకవేళ స్కేల్ డౌన్ ఉంటే అంటే పర్ఫార్మెన్స్ కానీ స్పేస్ని కానీ తక్కువ యూజ్ చేసుకుంటే పే లెస్. సో ఇక్కడ ఏంటిది, నెక్స్ట్ సెకండ్ పాయింట్, హలో హ్యూజ్ స్పేస్ ఫర్ సర్వర్స్. మీకు ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా ఇండిపెండెంట్ చిన్న బిజినెస్ ఏజెన్సీ చూస్తే ఇంతకుముందు ఒకప్పుడు ఒక సర్వర్స్ కోసం ఒక పెద్ద రూమ్ పెట్టేవాళ్ళు. ఆ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంటుంది, ఆ సర్వర్ సౌండ్ కూడా. సో వీటికి హలో ద హ్యూజ్ స్పేస్ ఫర్ సర్వర్స్. యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ కీపింగ్ అవర్
application inside the host inside the cloud, no need to allocate any space. So no server space is required. Right? ఈ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటిది? సో ఇంకొక మీరు పాయింట్ చెప్తారా? యాజ్ పర్ మై ఎక్స్ప్లెనేషన్ థర్డ్ పాయింట్, కెన్ యూ టెల్ ఎనీబడి? ఇంకేం డిఫరెన్స్? మనకు ఒక డెడికేటెడ్ టీమ్ అనుకున్నాం కదా. సో అపాయింట్ ఏ డెడికేటెడ్ టీమ్ ఫర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్. ఏది మన ఓన్ ప్రెమిసెస్ యూజ్ చేస్తే. సో ఇక్కడ నో ఎక్స్పర్ట్స్ ఆర్ రిక్వైర్డ్. So no experts are required here for hardware and software maintenance. So ikkada ఎవరు మేనేజ్ చేస్తారు? They are get managed by the cloud team, cloud providers. సో అట్లనే మనకు మేనేజ్ చేయడానికి అవకాశం ఉండదంటే, ఎస్ దే విల్ గివ్ ద ఛాన్స్. ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. మనం మేనేజ్ చేస్తాం అనుకుంటే అక్కడ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్, they can provide options. They provide option for option. వీటిని ఏమంటారు అంటే కన్సోల్ అంటాం. ఆప్షన్ ఫర్ కన్సోల్. సో ఇలా ఒకవేళ మనము మేనేజ్ చేస్తాం అనుకున్నా కానీ పెద్ద రిస్కీ ఉండదు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, simpler than the directly managing on premises. So కొంచెం నేను can I decrease the size so that just copy it. Okay. సో ఇంకొకటి ఏంటంటే డేటా రికవరీ కూడా లెస్ ఛాన్సెస్ ఆఫ్ డేటా రికవరీ. సో ఇక్కడ డేటా రికవరీ అంటే ఏంటిది? మనమైనా సపోజ్ మనము ఎవ్రీ అప్లికేషన్ కంటైన్స్ ద డేటా. సో ఆ డేటాని కూడా బ్యాకప్ తీసుకోనికి ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇన్ అవర్ ఓన్ ప్రమిసెస్, ఒకవేళ మన సర్వర్స్ ఏమైనా క్రాష్ అయినాయి అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మన సిస్టమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా విల్ బి లాస్ట్.
సో అలాంటి సిచ్యువేషన్లో క్లౌడ్లో ఉన్నప్పుడు డేటా లాస్ట్ రికవరీ ప్రాబ్లం అనేది ఉండదు. సో సో ఇక్కడ డేటా రికవరీ ఇస్ పాసిబుల్. ఓకే, నెక్స్ట్ బట్ ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ వల్ల ఒక్కటి ఉందండి, ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉందంటే ఒక విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉంటుంది. ఎందుకంటే బికాస్ వీఆర్ హోస్టింగ్ ఇన్ మై ఓన్ సర్వర్, నా సర్వర్లో ఉండడం వల్ల కొంచెం సెక్యూరిటీ అనేది కొంచెం బెటర్ అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. సో కంపేర్ టు అదర్ సమ్వన్స్ సర్వర్, వేరే వాళ్ళ దగ్గర రెంట్ తీసుకొని నా సర్వర్, నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళ దాంట్లో పెట్టడం వల్ల కొంచెం ఆ సెక్యూరిటీ అనేది కొంచెం థ్రెట్ అనేది ఉండే అవకాశాలు ఉంటుంది. బట్ నా దగ్గర ఉండడం వల్ల ఇట్ ప్రూవర్స్ ద మోర్ సెక్యూరిటీ, అది అది కొద్ది చూస్తే. బట్ ఏడబ్ల్యూఎస్ లో యూజ్ చేయడం వల్ల ఏంటిదంటే కొన్ని కంపెనీస్ అనేది సెక్యూరిటీకి అనేది హై ప్రయారిటీ అనేది ఇస్తుంది. సెక్యూరిటీ అనేది హై ప్రయారిటీ ఇస్తుంది. సింధు గారు మీకు థర్డ్ పాయింట్ కావాలా? జస్ట్ కాపీ ఇట్. This is first point, second point, third point. So you are asking me to show third point. This is fourth point. సో దెర్ ఇస్ నో నీడ్ ఆన్ ప్రెమిసెస్ అనేది ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు తరుణ్. ఓకే, నో బడీ ఈజ్ యూజింగ్. ఇప్పుడు నువ్వేమైనా వెబ్సైట్ తయారు చేస్తే యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఓన్ ప్రెమిసెస్, నువ్వు క్లౌడ్కే వెళ్తున్నావు. సో ఎందుకంటే మనం క్లౌడ్ అనేది అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎస్, యు ఆర్ రైట్ సమీర్, యు ఆర్ రైట్. డిఫరెన్స్ ఏంటిది అని అంటే మనకు ఓలాకి తర్వాత ఊబర్కి డిఫరెన్స్ ఏంటిదంటే వాళ్ళ ఒక్కొక్కసారి రేట్స్ని బట్టి ఉంటాయి, బేస్డ్ ఆన్ దర్ సెక్యూరిటీ, ప్రొవిడెన్స్. సో ఫ్లెక్సిబిలిటీ ఏది ఈజీగా ఉంటాయి. ఎవరెవరు కొంతమంది అజూర్కి బాగా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, కొంతమంది ఏడబ్ల్యూఎస్ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఏడబ్ల్యూఎస్లో ఏంటంటే .NET ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేసిన వెబ్సైట్ని హోస్ట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో ఏడబ్ల్యూఎస్ అజూర్కి వెళ్ళిపోతారు. రిమైనింగ్ వేరే వెబ్సైట్ జావా కానీ ఇంకా వేరే వెబ్సైట్ చాలా మంది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వెళ్తుంటారు. అది జస్ట్ ఐ విల్ షో యూ ద మార్కెట్లో ఏది ఎంత స్పేస్ ఉందనేది మీకు చూపిస్తాను. సో బోత్ ఆర్ క్లౌడ్ ఓన్లీ సమీర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం, సెక్యూరిటీ పాయింట్ కదా. సో ఇట్ విల్ గివ్ ఆన్ ప్రెమిసెస్, it will give you the maximum level of security and data privacy, but you will also have 24/7 physical access to your machines and the software installation.
సో వీటన్నిటికి మనకు డేటా సో కొంచెం సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నా కానీ ఇట్ విల్ బికమ్ ఏ కాస్ట్లీ ఆపరేషన్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఎక్స్పెన్సివ్ సొల్యూషన్, బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ solution. So then I'll give you option for you. You don't worry about you can. I'll give you option for you to note down in your notebooks. So it is also gives better data, better security, better data security. With cheap cost compared to on premises. So next, sixth point, just wait. Sixth point, సో ఇంకొక సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు మైగ్రేట్ సో న్యూ ఎన్విరాన్మెంట్, అంటే వేరే కొత్త వర్షన్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఆన్ ప్రెమిసెస్. మళ్ళీ నేను ఐ నీడ్ టు రీస్ట్రక్ట్ మళ్ళీ నేను అవన్నీ నేను సర్వర్లో అన్ని డిజైనింగ్ అనేది మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటిని ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. Lack of flexibility means if I want to restructure my application on business need, it is not so friendly. సో ఇక్కడ ఏంటిది క్లౌడ్ లైట్ ఈస్ హై ఫ్లెక్సిబిలిటీ. So we can do we can migrate a new environment and turn to the old environment. It is just like a మౌస్ క్లిక్ బటన్స్ లో దూరంలోనే ఉంటుంది. జస్ట్ మౌస్ క్లిక్స్ తోటి మనం కొత్త పాత ఎన్విరాన్మెంట్ కానీ కొత్త ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే కొత్త వర్షన్స్ కానీ ఈజీగా మనం మూవ్ కావచ్చు. ఇన్ ద క్లౌడ్ we can migrate to new environment or old environment is just in few mouse clicks. So sixth point. Seventh point is very important point we are missing here. So accessing our application. So data access is not so easily
available to the remote persons, though he is in my team. For example, just we are 5 members are there, we are working in a same project. ఒక 10 members or 5 members ఉన్నాము, we are working with the same project. సో అందరికి ఏంటిది యాక్సెస్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ మూవ్స్ టు ద రిమోట్ అదర్ ప్లేస్కి వెళ్ళిన అనుకో, ఈ కెనాట్ యాక్సెస్ ఈజీలీ టు యాక్సెస్ ద డేటా if you are using my own premises, our own premises. But compared to the cloud, just మొబైల్ నుండి డైరెక్ట్గా యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ మన సేమ్ ప్రాజెక్ట్ ఉన్నాయనుకో, మన టీమ్ మెంబర్స్కి జస్ట్ వీ కెన్ గివ్ ద క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే రిమోట్లీ ఈ కెన్ యాక్సెస్ త్రూ ఎనీవేర్, బట్ ఈ షుడ్ హ్యావ్ ఓన్లీ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా ఒక డిఫరెన్స్. 7th పాయింట్, డేటా యాక్సెస్ cannot be done remotely. Even the same team member cannot be done remotely easily. సో ఇక్కడ క్లౌడ్లో డేటా యాక్సెస్, డేటా కెన్ బి యాక్సెస్డ్ and shared anywhere over the internet. It is just few mouse clicks, or through mobile also can be accessed. This is the 7th point. So these are the some I identified the differences between the on premises. మీ ఇక్కడ డిఫరెన్స్ ఏదైనా ఉంటే అడగొచ్చు. These are the differences.